నేషనల్ క్రష్ ట్యాగ్ ని ఉద్దేశించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి రష్మిక. వయసుతో సంబంధం లేకుండా తానిప్పుడు అందరి ప్రేమాభిమానాలు సొంతం చేసుకుంటున్నానన్నారు. సినీ ప్రియుల ప్రేమను అందుకోవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. 2016లో నటించిన తొలి చిత్రం కిరిక్ పార్టీ విడుదలైనప్పటి నుంచి నేషనల్ క్రష్ అనే టైటిల్ మొదలైంది. అంతకంటే ముందు చదువుకునే రోజుల్లో కాలేజ్ మొత్తానికి నేనే క్రష్ ని, ఆ తర్వాత కర్ణాటక క్రష్, సినిమాల్లోకి వచ్చాక నేషనల్ క్రష్ అయ్యా. యువతతో పాటు ప్రేక్షకులందరూ నన్ను అమితంగా ఇష్టపడటం చూస్తుంటే నేషనల్ క్రష్ అనే దశ నుంచి ముందుకు వచ్చినట్లుంది. ఇప్పుడెవరైనా ప్రేక్షకులు నన్ను కలిసి ప్రతి ఒక్కరూ హృదయాల్లో మీరే ఉన్నారు అని చెప్తుంటే నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేక్షకుల జీవితాల్లో భాగమైపోయాననిపిస్తుంది అని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రష్మిక చావా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. లక్ష్మణ్ నుటేకర్ దర్శకత్వం వహించారు. సంభాజీ మహారాజ్గా వికీ కౌశల్, ఆయన సతీమణి యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించారు. ఫిబ్రవరి 14న ఇది విడుదల కానుంది. ఈ సినిమాలో యాక్ట్ చేయడం గురించి రష్మిక మాట్లాడారు. యేసుబాయ్ పాత్రలో యాక్ట్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తొలుత ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయా. దక్షిణాదికి చెందిన నాకు మహారాష్ట్ర మహారాణి పాత్రలో నటించడానికి అవకాశం వచ్చిందంటే నమ్మలేకపోయా. కెరియర్ పరంగా ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన మూవీ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు లక్ష్మణ్ సార్కు ధన్యవాదాలు. జీవితాంతం గుర్తుండిపోయే ఇలాంటి పాత్రలు నటించిన తర్వాత యాక్టింగ్కు గుడ్ బై చెప్పినా పర్వాలేదనిపిస్తుంది. ఈ రోల్ కోసం ఎంతో శ్రమించా. భాష నేర్చుకోవడానికే కొన్ని నెలలు కేటాయించానని తెలిపారు. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. కుబేరా, సికిందర్, థామా, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాలు చిత్రీకరణలో ఉన్నాయి.